హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో క్రియేషన్స్. ఇలా మనమైతే వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. తెలిసిందే కదండి, మన బడా గణేష్, మన వన్ ఆఫ్ ది ఫేమస్ వినాయకుడి విగ్రహం అనమాట. ఇది మన ఇంకొన్ని రోజుల్లో మన ఫెస్టివల్ కూడా అయితే రాబోతుంది, వినాయక చవితి. సో దాని సందర్భంగా ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఈసారి మన మహాగణపతి ఐడల్ వచ్చేసి 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ వచ్చేసి ఈసారి మన 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని అయితే అక్కడ కూర్చోబెడుతున్నారు. అండ్ ఈసారి మన వినాయకుడి పేరు వచ్చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని అయితే పెట్టారు. అండ్ చూస్తున్నారు కదా, మనకి స్వామివారికి రైట్ హ్యాండ్ కింద వచ్చేసి అయితే మన బాలరాముడు విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రాహుకేతువుల విగ్రహం అయితే ఉంది. అండ్ స్వామివారి రైట్ సైడ్ వచ్చేసి మనకి శ్రీ విష్ణు అండ్ మన శ్రీనివాస కళ్యాణం అనమాట. అండ్ స్వామివారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శివపార్వతి కళ్యాణం అయితే మనకి ఇక్కడ ఈసారి తయారు చేస్తున్నారు. సో ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా చాలా బాగా మన సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా గట్టిగా అయితే చేయబోతున్నారు. అండ్ చాలామంది అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ డొనేషన్స్ ఇవ్వడానికి కానివ్వండి, వీడియో పర్పస్లో కానివ్వండి. అండ్ తెలిసిందే కదా, ప్రతి ఏడు మనకి ఖైరతాబాద్ గణేష్ ఫేమ్ అనేది ఇంకా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అయితే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఏడు లాగే ఈ ఏడు కూడా చాలా ఘనంగా అయితే ఫెస్టివల్ని నిర్వహించబోతున్నారు కమిటీ సభ్యులు. అండ్ ఈసారి చూడడం అయితే నాకు తెలిసి వర్క్ అయితే చాలా లేట్గా అయితే స్టార్ట్ చేసినారు అనమాట. ప్రతి ఏడు మనకి ఒక ఆల్మోస్ట్ లైక్ 50-60 డేస్ ముంగడైతే గణేషుని మండపం తయారు చేయడం కానివ్వండి, వినాయకుడికి సంబంధించినట్టు వర్క్స్ అయితే మనకి తొందరగా స్టార్ట్ అవుతుండే. బట్ ఈ ఏడా ఏంటంటే కాస్త డిలే అయింది. అండ్ బట్ అక్కడ వర్క్స్ అయితే చూడొచ్చు, మనకి చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే చేసేస్తున్నారు. అండ్ నిన్న మేము చూసినట్టయితే మనకి ఇక్కడ మట్టి వర్క్ కూడా అసలు కాళ్ళ దగ్గర కూడా అంతగా లేకుండే. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ వినాయకుడు లైక్ ఒక 60% మనకి గణేష్ ఐడల్ అయితే మొత్తం రెడీ అయినట్టే అనమాట. అండ్ ఇంకా పక్కన ఐడల్స్ అయితే ఇంకా తయారైతే చేయలేదు, బట్ వాటికి సంబంధించినటువంటి ఆ సెట్స్ అయితే తయారు చేసి పెట్టినారు. అండ్ బిల్డింగ్ వర్క్స్ కూడా అవుతున్నాయి అక్కడ. అండ్ బాలరాముడి విగ్రహం చూస్తున్నారు కదా, మొత్తం మట్టి వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా ఏంటంటే వాటిని షేప్ చేస్తారు కదండి, నీట్గా డిజైనింగ్ కానివ్వండి, అవన్నీ ఇంకా వర్క్స్ అయితే చాలా పెండింగ్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇంకొంచెం బిల్డింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ మూషికొడి సార్ మనకి చాలా నీట్గా అయితే ఇచ్చినారు. అండ్ చూడొచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్లో అయితే రాహు అండ్ మరియు కేతు విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ ప్రతి ఏడుతో చూస్తే ఏడు చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసినారు. స్వామివారు వచ్చేసి మనకి 7 తలలతో దర్శనం ఇవ్వబోతున్నారు. అండ్ చూస్తున్నారు కదా, స్వామివారి పక్కన మూషికం అయితే. అండ్ చూడండి, ఆ కాళ్ళ దగ్గర పాద పూజ కూడా చేయడం అయితే జరిగిపోయింది. చూస్తున్నారు కదండి, ఆ కర్రలు కట్టడం కానివ్వండి, అండ్ ఆ మట్టి వర్క్ మనకు వచ్చేసి అక్కడ మట్టిలో మన అంటారు కదండి, ఇది వరి పొట్టు అండ్ మన గడ్డి ఇంకా కొన్ని నాపతాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి అయితే వినాయకుడి విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ పక్కన మొత్తం మట్టి గిట్టి అదంతా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన గణేష్ కమిటీ సభ్యులు అనమాట, అక్కడ చందాలు అవన్నీ తీసుకుంటారు. అండ్ మనకు తోచినంత కూడా వేయచ్చు మనం చందా. అక్కడ స్కానర్ కూడా అయితే పెట్టినారనమాట. ఎవరికి ఎంత తోస్తే అంత చందా కూడా మనం డిస్ట్రిబ్యూట్ మనం ఆ వినాయకుడి కమిటీకి అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి ఇక్కడ అంతా పిఓపి తోటి అయితే మొత్తం అయితే చేసేస్తున్నారు. అది లోపల ఆ సెట్టింగ్ అయితే అవుతుంది. అండ్ అక్కడ ఇంకా ఏంటంటే విగ్రహాలు స్టార్ట్ చేయలేదు, ఏంటంటే చాలా వరకు వెల్డింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ స్వామివారి పైన ఇంకా పాములకు సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ అయితే అవి కూడా నడుస్తున్నాయి అనమాట. అండ్ ఈ సెట్లో వచ్చేసి మనకి శివ కళ్యాణం జరుగుతుంది. చెప్పినా కదండి ఇందాక, పాము సెట్ అని చెప్పేసి అది వెల్డింగ్ వర్క్ మొత్తం నడుస్తుంది. అండ్ ఈ వెల్డింగ్ చేసిన పార్ట్స్ అయితే మనకి స్వామివారి అంటే తలపైన వీటిని వెల్డింగ్ చేసేసి అతికిస్తారనమాట. అతికించిన తర్వాత దానికి కూడా ఇంకా మన మట్టి వర్క్ కూడా అయితే స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా, కింద నుంచి చూస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది వినాయకుడి విగ్రహం. అండ్ దగ్గర నుంచి అయితే తీస్తున్నాం మేము వీడియో. అండ్ నాకు తెలిసి అయితే ఈ వెల్డింగ్ వర్క్స్, ఈ మట్టి వర్క్ వచ్చేసి ఇంకొక 2 వీక్స్ అయితే పట్టవచ్చు మనకు. ఆల్మోస్ట్ మట్టి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే చాలా కష్టపడి ఈసారి చాలా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల చాలా తొందరగా అయితే పని నాకు తెలిసి ఇక్కడ కమిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు ఒక ఫెస్టివల్కి ఒక 1 వీక్ కానివ్వండి, లేకపోతే ఒక 5 డేస్ ముందే ఈసారి మనకి విగ్రహం అయితే తయారైపోతుందని అయితే కమిటీ సభ్యులు అయితే మనకి చెప్తున్నారు. సో చూడాలి ఈసారి ఎంత తొందరగా గణేష్ విగ్రహం అనేది మనకి రెడీ అవుతుంది. అండ్
తెలిసిందే కదండి, ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా ఈసారి భారీగా ప్లాన్ చేసారు. సో దానికి తగ్గట్టుగానే పోలీస్ వాళ్ళు కూడా అక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేసినారనమాట. చూస్తున్నారు కదా. అండ్ అంతంత భారీ కర్రలు పెట్టి అయితే గణేష్ షెడ్ అయితే నిర్వహించినారు. అండ్ రోడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. అండ్ ఇది గణేశుడు పోస్టర్ అనమాట. మీకు చెప్పిన కదా శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతి అని చెప్పేసి. సో స్వామివారి పోస్టర్ అయితే రెడీ అయిన తర్వాత ఇట్లుంటుంది అనమాట. స్వామివారి విగ్రహం కానివ్వండి, చూస్తున్నారు కదా, అది మొత్తం అంతా డీటెయిల్డ్గా అయితే మనకు ఒక పోస్టర్ అయితే చూపించారు. స్వామివారికి రైట్ సైడ్లో బాలరాముడు అండ్ లెఫ్ట్ సైడ్ రాహుకేతులు, మరియు రైట్ సైడ్లో వచ్చేసి శివపార్వతి కళ్యాణం అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన శ్రీనివాస కళ్యాణం అయితే మనకి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాయి అయితే మనకి తెలుస్తుంది ఈ పోస్టర్ ఆధారంగా అయితే. అండ్ ఈసారి కూడా ఫెస్టివల్ అయితే చాలా మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయని అయితే మాకు అనిపిస్తుంది. అండ్ మన గణేష్ విగ్రహానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మా ఛానల్లో ప్రతిదీ అయితే మేము మెన్షన్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి అయితే మేమైతే మా దానిలో మెన్షన్ చేస్తాం అనమాట మా ఛానల్లో. అండ్ చాలామంది అయితే మన ఛానల్ని చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, మరి షేర్ చేయట్లేదు. అండ్ ఇట్లాంటి మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో పెట్టడానికి అయితే మేము చాలా ట్రై చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈసారి ధూల్పేట కూడా కవర్ చేసేసినాం మేము. ఇప్పుడు ఖైరతాబాద్ అయితే కవర్ చేస్తున్నాం అనమాట. అండ్ చెప్పినా కదండి, ఇక్కడ ఇందాక ఈ మిక్సర్ అనమాట, మొత్తం మన మట్టి అండ్ గడ్డి అండ్ వరి పొట్టు, ఈ మిక్చర్ అంతా కంబైన్ చేసి మన స్వామివారి విగ్రహం అయితే మొత్తం మట్టి వరకు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు, వెనక కూడా పోస్టర్ ఉంది. అండ్ ముందు కూడా ఒక పోస్టర్ అయితే పెట్టినారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ అనమాట మొన్న మనకి రిలీజ్ చేసినారు. మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి చేతుల మీద అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇదంటే మన గణేష్కి సంబంధించినటువంటి అప్డేట్, మన ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించింది. అండ్ మరికొన్ని రోజుల్లో మన గణేశుడు మొత్తం ముస్తాబై పూజలు అయితే అందుకోబోతున్నాడు అనమాట. మన హైదరాబాద్ ఒక బడా గణేష్ అనమాట. మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ ఐడల్స్లో ఇది ఒక మెయిన్ గణేష్ ఐడల్ అనమాట మనకి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన వీడియో క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి. అండ్ దట్టు మన వీడియో క్రియేషన్ ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే లింక్ మన బయోలో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ జై శ్రీరామ్.